అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. రెండోసారి పదవి చేపట్టేందుకు ట్రంప్ బైడెన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా బైడెన్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ పాలసీలను హిట్లర్ గెస్టాపోతో పోల్చారు. అంతేకాక తనకు వ్యతిరేకంగా బైడెన్ న్యాయ వ్యవస్థను ఆయుధంగా వాడుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అటు బైడెన్ ఇటు ట్రంప్ పట్టుదలగా ఉన్నారు. అందుకోసం తమ ప్రచారాన్ని ఉధృతంగా సాగిస్తున్నారు. ఇక బైడెన్ ఓవైపు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు ఎన్నికల ప్రచారంలోనూ బిజీగా ఉంటున్నారు. తాజాగా అధ్యక్షుడు బైడెన్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ను నియంత హిట్లర్తో పోలుస్తూ మరో వివాదానికి ట్రంప్ తెరలేపారు. బైడెన్ వ్యూహాలను ఆయన హిట్లర్ గెస్టాపోతో పోల్చారు. బైడెన్ తనను అడ్డుకోవడం కోసం యుఎస్ న్యాయ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారంటూ ఆరోపణలు చేశారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్లో పార్టీ అగ్రనాయకులు డోనర్లతో జరిగిన సమావేశంలో ట్రంప్ బైడెన్పై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ నేతల నుంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం ట్రంప్ అనేక న్యాయ వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో జరిమానాలు కట్టిన ట్రంప్ తనపై ఆరోపణలు చేస్తున్న ప్రాసిక్యూటర్లపై మాటల దాడి చేశారు. తాజాగా ట్రంప్పై న్యూయార్క్ కోర్టులో హుష్ మనీ కేసు నడుస్తోంది. ఇక పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్తో ట్రంప్ చేసుకున్న ఒప్పందం హుష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయొద్దంటూ ఇప్పటికే న్యూయార్క్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆర్డర్లను ట్రంప్ ఉల్లంఘించడంతో మరోసారి కోర్టు కొరడా జడిపించింది. కోర్టు గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించడంతో $1000 ఫైన్ విధించింది. ఇప్పటికీ ఈ కేసులో ట్రంప్ గ్యాగ్ ఆర్డర్లను 9 సార్లు ఉల్లంఘించారంటూ $9000 ఫైన్ విధించింది. తాజాగా మరోసారి ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడడంతో మరో $1000 జరిమానా వేసింది. అయితే పదే ట్రంప్ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ ట్రంప్ ఉల్లంఘనకు పాల్పడితే జైలు శిక్ష విధిస్తామని జడ్జి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే బైడెన్ న్యాయ వ్యవస్థను ఆయుధంగా మార్చుకున్నారంటూ ట్రంప్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అయితే ట్రంప్ వ్యాఖ్యలను వైట్ హౌస్ తీవ్రంగా ఖండించింది. చట్టపరమైన విషయాలలో అధ్యక్షుడు జో బైడెన్ ప్రమేయం లేదని తెలిపింది. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యుఎస్లో మతపరమైన ప్రార్థనా స్థలాలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి భద్రత కోసం సమాఖ్య నిధుల నుంచి $400 మిలియన్ ప్రకటించారు. అమెరికాలోని అన్ని మసీదులు, మతపరమైన స్థలాలు తమ భద్రత కోసం ఈ నిధిని ఉపయోగించుకోవచ్చని సెనెట్ నేత చక్ షుమూర్ తెలిపారు. భద్రతా సిబ్బందిని నియమించడానికి లేదా మసీదులు, మతపరమైన ప్రదేశాలలో కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి వారు ఈ నిధిని ఉపయోగించవచ్చని, ఆ నిధుల కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతేడాది బైడెన్ ప్రభుత్వం మసీదులు, యూదుల మత స్థలాల భద్రత కోసం $305 మిలియన్ కేటాయించింది. ఇక ఈ నిధుల కోసం మతపరమైన ప్రదేశాలు మే 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. న్యూయార్క్ నగరంలోని 3 మత స్థలాలు, బ్రూక్లిన్ మ్యూజియంకు శనివారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు న్యూయార్క్ పోలీస్ శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ బెదిరింపుల కారణంగా 2 మతపరమైన స్థలాలను ఖాళీ చేయవలసి వచ్చింది. అయితే అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో మతపరమైన స్థలాల భద్రత కోసం బైడెన్ ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను కేటాయించినట్టు తెలుస్తోంది.